హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువగా, ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువగా ఉన్న బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. బ్యాక్కి ఫ్రంట్కి ఎంత తేడా ఉందో చూడండి. బ్యాక్ పార్ట్ 15 ఇంచుల పొడవు ఉంది. బ్లౌజ్ సైజ్ వచ్చి 30 సైజు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 15 ఇంచులు అయితే ఫ్రంట్ పార్ట్కి చూడండి 3 ఇంచులు తేడా ఉంది. బ్యాక్ నెక్ కూడా డీప్ ఎక్కువే ఉంది. ఇది డీప్ నెక్కేను. ఈ బ్లౌజ్ నేను ఎలా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఇట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పొడవు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా కుట్టించుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది బ్లౌజు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఈ బ్లౌజులు కుట్టించుకోవట్లేదు. ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉన్న బ్లౌజులే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు కుట్టే వాళ్ళందరికి కూడా. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైద్ది. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అండి మన ఛానల్లో. నేను బ్లౌజులు వీడియోల కోసం తీయటం లేదు, కానీ నేను కస్టమర్లకి కుట్టేయే మీకు వీడియో తీసి పెడుతున్నాను. ఇవి నేను కస్టమర్ల వాటి మీదే మీకు కట్ చేసి చూపిస్తున్నాను కదా. చూడండి, ఫస్ట్ హ్యాండ్స్ 4 ఫోల్డ్లు వేసుకొని ముందు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ తోటి చూడండి ఎంత సింపుల్గా హ్యాండ్ కటింగ్. మధ్యలోకి ఒక ఘాటు పెట్టుకుంటే అది మధ్యలో కానీ గుర్తనమాట. హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము. కింద సమానంగా గీత కొట్టేసుకోండి. షింక్ చేసినప్పుడు సాగిపోయిద్ది కదా క్లాత్, ఎక్స్ట్రాది కట్ చేద్దాం. ఫస్ట్ ఏ బ్లౌజ్కైనా సరే ఫస్ట్ నడుములో చూసుకోండి. నడుములో చూసుకొని ఖర్చులతో సహా ఎక్స్ట్రా 1 ఇంచు 2 గీతలు కొట్టేసుకోండి. ఆ 1 ఇంచు ఎక్స్ట్రా కంపల్సరీ ఏ బ్లౌజ్కైనా 1 ఇంచు పెట్టుకోండి. ఇంకా ఖర్చు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నెక్ డీపు బ్లౌజ్ ఎంత ఉందో దాని ప్రకారం పైన కింద ఖర్చులకి పోను 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బ్లౌజ్ పొడవుకు కూడా అంతే 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద నడుం పట్టి వేసినప్పుడు ఖర్చు కావాలి కదా. ఇప్పుడు చంక, ఈ బ్లౌజుకి ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు. కింద చంక డౌన్ ఎంత ఉన్నా కూడా అంత మొత్తం పెట్టేసుకోవచ్చు. ఒకటి పొడవుగా ఒకటి తక్కువగా రావటం అనేది ఉండదు ఈ బ్లౌజ్కి. ఈ కటింగ్కి బ్యాక్ పార్ట్ ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ కూడా బ్యాక్ వచ్చినంత పొడవు వస్తే బాగోదు కదా కొన్ని బ్లౌజులకి. బ్లౌజ్ పొడవు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి. దీనికి నెక్ రౌండ్ తక్కువ పట్టిద్ది. 30 సైజు కదా, 5 ఇంచులే పెట్టాను నేను. ఇప్పుడు చంక రౌండ్ గీసుకోవడానికి ఇలా గీసుకోండి. ఎల్ షేప్ వేసి ఇప్పుడు 5 ఇంచులు పెట్టాం కదా, నెక్కి షోల్డర్కి కలిపి బ్లౌజ్కున్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. అలాగే ఎక్స్ట్రా కొద్దిగా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు ఒకసారి చూసుకోండి. నెక్ వెడల్పు ఎంత ఉందో 2 ఇంచులు 1 పాయింట్ ఉంది. కింద వైపు కూడా 2 ఇంచులు 1 పాయింట్. ఇలాంటి బ్లౌజ్కి షోల్డర్ దగ్గర కాకుండా ఇట్లా
నెక్ వెడల్పు కావాలనుకున్న వాళ్ళకి ఈ కటింగ్లో కట్ చేసుకోవచ్చు. భుజాలు అస్సలు జారవు. కింద నెక్ కొంచెం వెడల్పుగా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు ఈ కటింగ్కి. ఎందుకంటే ఈ చంక రౌండ్ అనేది చాలా హైట్ ఉంటుంది. దాన్ని రౌండ్ చేశాను. ఇప్పుడు ఆ నెక్ వెడల్పు చాలేదు అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. చంకకి ఇక్కడ 1 ఇంచు, ఇటువైపు 2 ఇంచులే ఈ బ్లౌజ్కి, ఇటు కూడా 2 ఇంచులు, మధ్యలో 1 ఇంచ్ పెట్టాం కదా. ఈ మూడింటిని కలిపి రౌండ్ చేసుకోండి. ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్లు పొడవు ఎక్కువ వేసుకొని వాళ్ళ కోసం. ఇప్పుడు ఎక్కువ మంది కుట్టించుకోవట్లేదు ఇవి. చంకరౌండ్ చెక్ చేసుకుందాం. సరిపోయిందండి. క్లాత్ జరిగిపోతుంది చూస్తుంటే. క్లాత్ సరి చేసుకొని మళ్ళీ చూద్దాం. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. సరి చేసుకొని నీట్గా కట్ చేసుకోండి మార్కింగ్ వేసిన దాని మీదే. షోల్డర్కి బ్లౌజ్కి ఖర్చు కూడా ఉంచాం కదా నెక్ వెడల్పు దానికి. ఇలా నీట్గా కట్ చేసుకోవటమే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇది నెక్ వెడల్పు చూపిస్తాను చూడండి. 30 సైజుకి అయినా కూడా నెక్ రౌండ్ 2 ఇంచులే ఉంది. ఎందుకంటే డీప్ ఎక్కువ ఉంది ఇది ఈ బ్లౌజు. అలాగే ఫ్రంట్ పార్ట్ పైకి ఉండిద్ది కాబట్టి ఈ బ్లౌజులకి ఎక్స్ట్రా షోల్డర్ నెక్ వెడల్పు అనేది పెట్టుకోకూడదు. సమానంగా పెట్టుకోండి. మళ్ళీ ఇదే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కదా. క్లాత్ అనేది బాగా షింక్ అయిపోయింది. కొంచెం తక్కువగా ఉంది క్లాత్. మనకి క్లాత్ ఎటు అడ్జస్ట్ అయితే అటు వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కోసం ఎలా అయినా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్కి. నీట్గా సరి చేసుకొని ఇట్లా పైన బరువు ఏదైనా పెట్టేసుకొని సేమ్ అలాగే మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ మీదే ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి. ఎక్కడా కూడా ఎక్స్ట్రా పెట్టుకోవద్దు. ఇప్పుడు చంక డౌన్ పెట్టాం కదా, దాని ఎదురుగానే గీత కొట్టేసుకుంటే మార్కింగ్ వేసుకోవచ్చు. చూడండి, ఫ్రంట్ పార్ట్ వైపు నెక్ వైపు కానీ సైడ్ జాయింట్ల వైపు కానీ ఎటు కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు ఈ బ్లౌజ్కి. ఇప్పుడు షేప్ పట్టీ పొడవు ఎంత ఉందో కింద నుంచి ఖర్చులతో సహా ఒక గీత మార్కింగ్ వేసుకోండి. అక్కడి నుంచి అక్కడికి ఎంత వచ్చిందో టేప్తో ఒకసారి కొలుచుకోండి. ఇక్కడ కొలుచుకొని సేమ్ అది ఇటువైపు కూడా అలాగే ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా మడతేసేయండి. రెండు వైపులు సమానంగా రావటం కోసం ఇట్లా మడతేసుకోండి. ఇప్పుడు ఒక స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అవసరం లేదు అంతవరకు. ఇప్పుడు చంక లోతు ఒకసారి చంక లోతు తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూద్దాం. ఉక్సులు పట్టి వైపు తీసుకోండి. ముందు నెక్ ఎంత డీప్ ఉందో మనం పెట్టిన దానికన్నా ఇంకా కిందకి రావాలి.
హాఫ్ ఇంచ్ కిందకి వస్తుంది చూడండి, హాఫ్ ఇంచ్ కిందకి అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. రౌండ్ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇట్లాగా. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి చూడండి, చాలా చిన్నది. ఉక్సులు పట్టి పొడవు ఎక్కువగా వేసుకోనోళ్ళు, ఫ్రంట్ పార్ట్ పొడవ వద్దు అనుకునేవాళ్ళు ఇలా ఈ కటింగ్లో కుట్టండి, చాలా నీట్గా వచ్చింది. ఉక్సులు పట్టి పొడవు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే డాట్లు వేస్తాం కదా ఖర్చు కోసమైనా దేనికైనా. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు అది మెయిన్ డాట్ పొడవు. ఇప్పుడు మనం ఇలా క్రాస్గా రౌండ్గా రావాలి. ఈ బ్లౌజ్కి అనేది ఫ్రంట్ పార్ట్ చాలా రౌండ్గా కట్ చేసుకోవాలి. డాట్స్ వేసేంత వరకు కూడా చాలా రౌండ్ ఉండాలన్నమాట. దీనికోసం సమానంగా రావాలంటే ఇటు 2 ఇంచులు పెట్టుకోండి, ఇటు 2 ఇంచులు పెట్టుకొని మధ్యలో 1 ఇంచు, ఆ మూడింటిని కలిపి ఇట్లా రౌండ్ చేసుకోండి. మెయిన్ డాట్ వరకు ఇట్లా రౌండ్గా ఆ నుంచి ఆ గీతలో కలిపేసేసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే రౌండ్ ఉండాలి. ఇప్పుడు దాన్ని మనం మార్కింగ్ వేసినట్టే కట్ చేసుకుందాం. చూడండి, కొంచెం కిందకి మార్కింగ్ వేసాం కదా, సేమ్ అలాగే క్లాత్ మనకు వీలుగా తిప్పుకొని కట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ డాట్స్ వేసే దగ్గర మాత్రం రౌండ్గా కట్ చేసుకోవాలి. చంకలోతు కూడా తీసుకున్నాం ఒకసారి. అంతేనండి, ఎంత ఈజీగా ఫ్రంట్ పార్ట్. స్లీవ్ బ్లౌజు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్యాక్ వైపు ఎంత పొడవైనా ఉంటుంది, కానీ సేమ్ అంత పొడవున ఫ్రంట్ వైపు వస్తే కొంతమంది ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలా కట్ చేసి కుట్టండి, చాలా నీట్గా వచ్చింది. కస్టమర్లు ఎలా నచ్చితే వాళ్ళకి అలా కుట్టడమే కదా. కాజాల పట్టి వైపు తీసుకోండి. షేప్ పట్టి కట్ చేసేటప్పుడు ఈ క్రాస్లో ఉన్నంత వరకు స్ట్రైట్గా అలా గీత కొట్టేసుకొని ఉక్సులు పట్టి వైపు ఎంత పొడవు ఉంది, అలాగే నడుము వైపు సైడ్ జాయింట్ వైపు ఎంత పొడవు ఉందో ఉన్నదానికన్నా కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా క్రాస్గా కట్ చేసేయండి. అంతేనండి, ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఒకసారి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వేసుకొని వాళ్ళకి ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసి కనుక కుట్టారంటే చాలా నీట్గా వచ్చింది. చూడండి, మనకి ఈ 5 ముక్కలు బ్లౌజ్ కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుందాం. ఒరిజినల్ పీస్ లైనింగ్ అయిపోయింది కదా కట్ చేయటం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేద్దాం. ఇప్పుడు రైటో రాంగో చూసుకోండి. హ్యాండ్కి బ్రాసో అంచు వచ్చింది. బ్రాసో అంచు వస్తే వెంటనే ఈజీగా కనుక్కోవచ్చు. ఇలా 2 వైపులు 2 అంచులు పట్టుకోండి. ఇట్లా సగానికి మడతేస్తే 2 వైపులా ఒకేలాగా ఉంది కదా అంచు. 2 వైపులా సమానంగా ఒకే విధంగా ఉంటేనే ఇలా కట్ చేసుకోండి. హ్యాండ్స్కి జాయింట్లు పడకుండా ఉంటాయి. ఒకవేళ చిన్న అంచు పెద్ద అంచు వస్తే మాత్రం మనకు కావాల్సినట్టు కట్ చేసుకోవాలి. ఒక సైడ్న దీనికి జాయింట్ పడిద్దండి లైనింగ్ క్లాత్లు. మనకు కాకపోతే మన ఒరిజినల్ క్లాత్కి ముక్కలు అనేది పడవు. ఇలా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు. రెండిటికి ఒకేలాగా వచ్చింది కదా అంచులకి బోర్డరు, అందుకని 2 హ్యాండ్స్ ఒకేసారి తీసాం. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు
ఒక సైడ్న డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ అనేది బ్లౌజ్లోకి రాకుండా అది కింద వదిలేసేయండి. కనపడుతుందా డిజైన్? ఇలా క్లోజ్డ్ వైపు నెక్ పెట్టుకొని సరి చేసుకోండి. ఇప్పుడు ఇటువైపున ఈ షేప్ పట్టి వచ్చేసిద్ది. ఫ్రంట్ పార్ట్ ఇటువైపు వేసుకోండి. చూడండి, క్లాత్కి షేప్ పట్టి వేసాం కదా, దానికి కింద వైపున హ్యాండ్స్ కట్ చేశాను. ఖర్చు మాత్రం ఒక 1/2 ఇంచు ఉంచుకొని కట్ చేసుకోండి, ఒరిజినల్ క్లాత్ ఎప్పుడైనా సరే. లైనింగ్ వేసి కుట్టేటప్పుడు ఇలా నెక్ వైపు కట్ చేయట్లేదు, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఆ కింద ఎక్స్ట్రా ఉన్న డిజైన్ కూడా కట్ చేద్దాం. నెక్ వెడల్పు మాత్రం కట్ చేయలేదు, క్లాత్ సాగిపోతుంది. జాయింట్ చేసేటప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయాలి. చూడండి, ఇలా క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఇలా వేసి కట్ చేసుకోవటం వల్ల ఎంత తక్కువ క్లాత్ ఉన్నా కూడా బ్లౌజ్కి ముక్కలు అతుకులు పడకుండా వేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువ, ఫ్రంట్ పొడవు తక్కువగా ఉన్న బ్లౌజ్ కటింగ్ చూశారు కదా. దీనికి ఈ బ్లౌజ్కి ఫ్రంట్ డాట్స్ ఎలా వేస్తాను కుట్టేటప్పుడు కూడా మీకు వీడియో తీస్తాను. మీకోసం వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.